బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిర్యాదురాల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంటికి వెళ్లిన ముగ్గురు మహిళా పోలీసులు 3 గంటల పాటు విచారించారు. తర్వాత ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. మరోవైపు ఈ ఘటనపై తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా రెస్పాండ్ అయింది. దీనిపై తాము కూడా విచారణ జరిపి జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంటామని ఓ లెటర్ రిలీజ్ చేసింది. మరోవైపు బాధితురాలి వివరాలు ఎవరూ బయటపెట్టొద్దని ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? నిన్న సాయంత్రం బాధితురాలు ఎప్పుడైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందో, ఫిర్యాదు చేసిన తర్వాత అది నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి కూడా పోలీసులు ఆమె ఉదయాన్నే కాల్ చేసినప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానని కూడా చెప్పింది. తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆమె తన ఇంటి వద్దకి వస్తానని చెప్పి అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేయమని కూడా తను కోరడంతో ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక మహిళా ఎస్ఐ, 2 మహిళా కానిస్టేబుల్స్ వెళ్లారు. దాంతో పాటు రాజేంద్రనగర్ జోన్ లో ఉన్నటువంటి సఖీ టీం కూడా ఆమె ఇంటికి చేరుకునింది. మొదటగా సఖీ టీం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని కేసు సంబంధించి పూర్వాపరాలు అన్ని కూడా ఆమె తీసుకున్నది. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బాధితురాలికి ఫోన్ చేసి బాధితురాలకు సంబంధించి ఇల్లు ఏదైతుందో ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ దాదాపు 2-3 గంటల పాటు కూడా ఉండి ఆమె వద్ద నుంచి కూడా సఖీ టీము వివరాలు సేకరించింది. తర్వాత ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కంటే నాకు షీటింప్స్ కానీ లేకపోతే భరోసా కేంద్రంలో కానీ నేను తన స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉండాలని కూడా ఆమె చెప్పడంతో ఇక్కడి నుంచి మహిళా పోలీసులు పంపించి భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఆమె వద్దనటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా వాళ్ళకి సమర్పిస్తారు. తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెని పంపించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని తర్వాత ఈ వైద్య పరీక్షలు వచ్చినటువంటి రిజల్ట్స్ తో అలాగే ఆమె సబ్మిట్ చేసినటువంటి ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్ని కూడా బేస్ చేసుకుని కేసు మరింతగా ముందుకు సాగనుంది. దాంతో పాటు ఇటు జానీ మాస్టర్ కూడా నోటీసులు ఇచ్చి అతన్ని ఎల్లుండి విచారణకి పిలవబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రాణా, అయితే బాధితురాలికి వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాయి కదా, సో రిజల్ట్స్ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఇంకా భరోసా కేంద్రంలోనే ఆవిడ ఉంది. మరి కాసేపట్లో ఆమెని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు. అయితే బాధితురాలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి గత 4 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక పరిణామాలు కానీ ఆమె ఏ విధంగా బాధింపబడింది, లైంగికంగా మానసికంగా అనేక రకాలుగా ఎలా ఆమె సఫర్ అయింది అన్నదంతా కూడా పూర్తిగా వాళ్ళు వీడియోతో పాటు అన్ని రికార్డు చేస్తున్నారు. భరోసా కేంద్రంలోనే తనకు న్యాయం జరుగుతుందనేది కూడా ఆమె భావిస్తున్న నేపథ్యంలో ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సంబంధించిన పోలీసులు కూడా వాళ్ళు ఉన్నారు. సో ఇది అయిపోయిన తర్వాత రికార్డ్ చేసిన తర్వాత మాత్రం ఆమెని వైద్య పరీక్షలకు తీసుకెళ్లిపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.